నమస్తే, వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు. ప్రతి క్షణం ప్రజల పక్షం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా క్రికెట్ టోర్నమెంట్ ఆడుతూ కూడా చాలా ఉత్సాహంగా యువత ఎంజాయ్ చేస్తూ, దానికి సంబంధించి కూడా ఇక్కడ 2వ వార్డులో గుండ్ల చెరువు సమీపంలో ఒక యువకులు అయితే టోర్నమెంట్ ఆడుతున్నారు. దానికి సంబంధించి కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఒక కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఇంత ఉత్సాహంగా కూడా టోర్నమెంట్ ఆడుతున్నారు, అసలు కోసం ఆడుతున్నారు? అసలు ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు. కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ మీద మాకు అభిమానం ఉంది కాబట్టి మేము ప్రత్యేకంగా తీసుకొని అందరికీ తెలవాలనే ఒక ఉద్దేశం. కేసీఆర్ మీద ఉన్న అభిమానం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ మీద అభిమానం అట్లా చూపిస్తారు. కేసీఆర్ తర్వాత హరీష్ రావు బర్త్డే వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా మళ్ళీ వేరే ఆటలు మేము పెడదామని ఆలోచనలో ఉన్నాము. ఏది ఉన్నా కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం కేసీఆర్కే సపోర్ట్గా ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా తీసుకొని జరపడం జరుగుతుంది. అతని మీద ప్రేమతో జరుగుతుంది. అవసరమైతే ఏడు దాకా కేసీఆర్ గురించి తగ్గేదే లేదు. 7 దాకా అయితే. ఎన్ని టీంలు ఇలా ఇక్కడ పార్టిసిపేట్ చేసినాయి? ఇవాళ 2 అయినాయి, నిన్న మొన్న కూడా 2 అయినాయి. ఇవాళ ఫైనల్ మ్యాచ్ ఉన్నది, దాని గురించి చేయడం జరిగింది. ఎంజాయ్ చేస్తున్నాం, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే హ్యాపీగా పుట్టినరోజు జరుపుకోవాలని ఒక ఆశతోటే మేము ఈ టోర్నమెంట్లు పెట్టి ఏదో మేమందరం ఎంజాయ్ చేసుకుంటా నడిపిస్తున్నాం. రాను ఇంకా మిగతా టోర్నమెంట్లు కూడా చేయగలుగుతాం. దేనికి వెనక అడిగే సమస్య లేదు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఎవ్వరైనా కానీ కేసీఆర్కి. ఫైనల్ ఏం చెప్తున్నావు? ఈ గుండ్ల చెరువు డబుల్ బెడ్రూమ్ నుంచి కేసీఆర్ సార్కి ఏం చెప్తున్నావు? హ్యాపీ బర్త్డే, జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ రావు. క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మరొక వ్యక్తితో చెప్తున్నారు. చెప్పండి అన్న, మీ పేరేం పేరు? నా పేరు సాయి, తంగలపల్లి సాయినాచారి. మనకి చాలా మంది కేసీఆర్ సార్ మనకు చాలా హెల్ప్ చేశాడు. ఇల్లు లేకుండా 40 చాలా మందికి ఇచ్చిండు సారు, లేని వాళ్ళకి ఇచ్చిండు ఇల్లులు. కానీ ఈసారి అంటే కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్. ప్రతిసారి ఈసారి వస్తాడు, పక్క వస్తాడు, 100% వస్తాడు కేసీఆర్ సార్. ప్రతి ఒక్కరు లేని చాలా మందికి ఇల్లు ఇచ్చిండు సారు పుణ్యం కేసీఆర్ సార్. ఏమేమో గేమ్స్ ఆడుతున్నారు పుట్టినరోజు సందర్భంగా? అసలు సంబరాలు ఎలా నిర్వహించుకుంటారు? క్రికెట్, వాలీబాల్, ఇంకా చాలా టోర్నమెంట్ ముందుకు వెళ్తాము. సార్ అనేది డబుల్ బెడ్రూమ్ లేకుండా చాలా మందికి ఇల్లు ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ లో లేని వాళ్ళకి కూడా ఏం తీసుకొచ్చి పెట్టిండు సార్ కేసీఆర్. ఇది అంతా డబుల్ బెడ్రూమ్ ఉందంటే కేసీఆర్ సారే. కేసీఆర్ సార్ ఉన్నంత వరకు తెలంగాణ వస్తూనే ఉంటది. ఈసారి పక్క తెలంగాణ కేసీఆర్ సారే వస్తాడు 100%. దీనికి సంబంధంగా ఈ టోర్నమెంట్ సంబంధించి ప్రైజ్ మనీ ఎంత పెట్టారు దీనికి? అంటే మీరు యువకులే ఇస్తారా, లేదంటే హరీష్ రావు కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నా దీనికి ఆర్థిక వనరులు ఏమన్నా సమకూరుస్తున్నారా? మీరే ప్రేమతో చేస్తున్నారా దీనికి ఖర్చులు? అంటే బీఆర్ఎస్ కొంచెం సపోర్ట్ ఉన్నది. సారు సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఇంత చేస్తున్నా నేను. ఖచ్చితంగా ఇంకా ముందుకే వెళ్తాం మేము. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. ఆల్రెడీ సీఆర్ సార్ వచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసినాము, వచ్చిండు, అంత ఓకే అన్నాడు. చాలా బాగా చేసారు ఉపేందర్ సార్, చాలా మంచిగా చేసారు మీరు. సార్ వచ్చాడు. క్రికెట్ టోర్నమెంట్ ఇంకా చాలా వాలీబాల్ ఇవన్నీ చాలా పెట్టాలి మీరు, ఇంకా చాలా మంచిగా చేసినావు సాయి అని చెప్పాడు. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు. చూసుకోవచ్చు, చాలా ఉత్సాహం కూడా గుండ్ల చెరువు సమీపంలో డబుల్ బెడ్రూమ్ లో కూడా దీనికి సంబంధించి 2వ వార్డుకు సంబంధించిన యువకులు అయితే చాలా ఉత్సాహంగా కూడా జన్మదినం సందర్భం కూడా విషెస్ చెప్తూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మరిన్ని పుట్టినరోజు కూడా జరుపుకోవాలని కూడా వేరే ఒక పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా కలకాలం చల్లగా ఉండాలని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ భానుతో భూపతి, డిబిసి న్యూస్ తెలుగు, సిద్దిపేట.